ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు చెరువులు నిండుకుండల్లా మారాయి. ఇప్పటికే పలు చెరువులు మత్తడి దూకుతున్నాయి. దీంతో అలుగులు పారుతున్న ప్రాంతాల్లో జనం సందడి చేస్తున్నారు. చేపలు పడుతూ చెరువులు నిండినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం చెరువులు నిండి అలుగులు పారి పంట పొలాల్లోకి చేరి రైతులు నష్టపరిచాయి. మిగతా చోట్ల చెరువులు నిండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చెరువులు ఇప్పుడే నిండుకుండలా మారినాయి. నిన్న రాత్రి నుంచి కావచ్చు, నిన్న పొద్దున్న నుంచి కురిసిన భారీ వర్షానికి చాలా చెరువులు అలుగులు పారుతున్నాయి. ఇట్లా మనం మెదక్ జిల్లాలో చెరువు వద్ద ఉన్నాం. ఆ చెరువుల వద్ద చేపలు పడుతూ అయితే స్థానికులు ఉన్నారు. దాంతోపాటు చెరువుల నుంచి వరద రోడ్లపైకి వస్తుంది, దాంతోపాటు పొలాల్లో నిండుతుంది. చాలామంది రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో అట్లా ప్రస్తుతం మనం మెదక్ జిల్లాలో చెరువు వద్ద ఉన్నాం. ఎట్లుంది వర్షం, ఎట్లుంది మీ ఊళ్ళో? చాలా బాగుంది సార్. మాకు అలుగు పారడం చాలా సంతోషంగా ఉంది. పంట పొలాలకు ఇప్పటివరకు అయితే ఏం నష్టం అయితే ఏం కలగలేదు. చేపలు పట్టడం కూడా చాలా సంతోషంగా, ఇక్కడ రోడ్డు పెంట వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. మీ ఊళ్ళో ఎన్ని చెరువులు ఉంటాయి? మా ఊరికి ఒకటే చెరువు ఉంది సార్. ఇది రామచంద్రపూర్, మాది నర్సాపూర్ మండల్, రామచంద్రపూర్ డిస్టిక్ మాది. ఒకటే చెరువు ఉంది. చాలా సంతోషంగా ఉంది సార్ ఇక్కడ ఇప్పటివరకు అయితే మాకు. చేపలు పడ్డాయా? పడ్డాయి సార్, చిన్న చిన్న చేపలు పడుతున్నాయి. చాలా ఆనందం ఉంది. చాలా చెరువుల్లో మత్తడి దుంకుతున్నప్పుడు వలలు వేసుకొని చేపలు పడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఇట్లాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఏం పేరు నీ పేరు? ఎట్లుంది మీ ఊళ్ళో వానలు ఎట్లున్నాయి? వానలు బాగానే ఉన్నాయి. ఊర్లో పడ్డాయా? మంచిగా పడ్డా? మంచిగానే పడ్డా వాన. పొలాలన్నీ నిండిపోయినాయి అన్నీ. మంచిగా నైట్ నుంచి మంచిగా వాన పడుతుంది. చెరువు నిండింది సార్. వీడికి మూడోసారి బోలడం. ఇది వారం. ఈ వారంలో మూడోసారి. ఈ వారం రోజుల్లో 3 సార్లు ఈ చెరువు అయితే అలుగు పారుతుంది. చాలా వరకు చెరువులు కూడా జిల్లాలోని చిన్న పెద్ద చెరువులు ప్రధానంగా ఆ చెరువులు అలుగు పారుతుండటంతో ఒక రైతాంగం ఒక సంతోషం ఉంటుంది. తమ పొలాల్లోకి అయితే పంటలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాంతోపాటు చెరువుల్లోంచి చేపలు ఎదురెక్కుతున్న దృశ్యాలను కావచ్చు చూసేందుకు చాలామంది వస్తున్నారు. ఈ విజువల్ ఇక్కడ చూసేందుకు వస్తున్నారు. దాంతోపాటు చేపలు పట్టుకునేందుకు కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నారు. సో చూడొచ్చు, ఇది మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చెరువులు దాదాపు ఒక 15 రోజుల క్రితం వరకు కూడా బోసిపోయి కనిపించినాయి. కానీ ఒక్కసారిగా ఈ వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షం కావచ్చు, నిన్న కురిసిన వర్షానికి చెరువులు అయితే మత్తడి దుంకుతున్నాయి. చెరువుల వద్ద గ్రామస్తుల సందడి నెలకొంటుంది. చెరువుల నుంచి అలుగులు పారుతున్న ప్రాంతాల్లో చేపలు పడుతున్నారు. దాంతోపాటు పొలాల్లోకి నీళ్లు వెళ్ళిన ప్రాంతాల్లో కొంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పొలాలన్నీ చెరువులుగా మారిన కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ మిగతా చోట్ల మాత్రం రైతులు చెరువుల వద్ద సందడి చేస్తున్నారు. చేపలు పట్టేవారు కావచ్చు, రైతులు కావచ్చు, కొంత సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మొత్తం కూడా అయితే చెరువులు నిండడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చాలా చెరువులకు చెరువులు గండిపడి ఆ పొలాల్లోకి చేరుతున్నాయి. మల్లన్న సాగర్ కెనాల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా చెరువులకు గండిపడుతున్నాయి. పోచారం ప్రాజెక్టు కూడా నిండుకుంది. సింగూరు ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సో ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు చెరువులని నిండుకుండలుగా మార్చినాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, మెదక్ జిల్లా.